ఇక ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నిమ్మల అన్నారు. సిఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రివర్గం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని 20,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఏపీ కేబినెట్ ఎస్సీ ఉపవర్గీకరణ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపింది. సమాజంలో అన్ని షెడ్యూల్ కులాల వర్గాల సమాన ప్రగతిని నిర్ధారించడమే ఆర్డినెన్స్ ముఖ్య ఉద్దేశం. ఏపీలోని 59 షెడ్యూల్ కులాలను జనాభా వెనుకబాటుతనం, సామాజిక సమైక్యతల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు. ఎస్సీ ఉపవర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను అనుసరించడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. ఏపీలోని అన్ని షెడ్యూల్ కులాల వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన, న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి అభివృద్ధిని సాధిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్డినెన్స్ ఏపీలోని 26 జిల్లాల్లో అమల్లోకి వస్తుందని మంత్రులు తెలిపారు. 2-3 రోజుల్లో ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో ఆర్డినెన్స్ కి సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈ రోజు కేబినెట్ లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని. వివిధ పరిశ్రమలు, ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమల పెట్టుబడి ప్రతిపాదనలకు అనుగుణంగా 10వ తేదీన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆయా భూముల కేటాయింపు సక్రమంగా ఆమోదించడం, మౌలిక వస్తువులను కల్పించడం, సంబంధిత విధి విధానాల ప్రకారం ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీని విస్తరించడం లాంటి అంశాలపై పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు జూలై 2024 నుంచి 5 సార్లు సమావేశమై ఎస్ఐపిబి ద్వారా 4.23 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన లక్ష్యంతో 4.62 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది. అటు మత్స్యకారులు వేట నిషేధం సమయంలో ఇచ్చే సాయాన్ని 10,000 నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సాయాన్ని సీఎం చంద్రబాబు ఏప్రిల్ 26వ తేదీన మత్స్యకారులకు అందించనున్నారు. గనుల్లో సీనరేజ్ ఫీజును శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, గుంటూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో వసూలు కాని ఫీజు కాంట్రాక్టు వ్యవధిని పొడిగించడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమల శాఖలో వివిధ జీవోలను రాటిఫై చేస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 9,000 కోట్ల బాండ్లను జారీ చేయడానికి అనుమతించే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. విశాఖలోని ఐటీ హిల్ నెంబర్ 3లో 1,370 కోట్ల రూపాయల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం 21 ఎకరాల భూమిని 99 పైసలకు నామమాత్రపు ధరకు కేటాయించాలని నిర్ణయం. ఈ నిర్ణయం ద్వారా మరిన్ని ఐటీ పరిశ్రమల్లో ఆసక్తి కలగటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని కేబినెట్ అభిప్రాయపడింది. ఒక్క టీసీఎస్ లోనే 12,000 ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. సిఆర్డీఏ పరిధికి సంబంధించిన 2 కీలక పనులకు శాసనసభ భవనం, హైకోర్టు భవనం నిర్మాణాలకు L1 బిడ్లను లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒడిషా పవర్ కన్సార్టియం లిమిటెడ్ కి 2 ప్రాజెక్టులు బలిమేల ఆనకట్ట పవర్ హౌస్, జాలాపూర్ డ్యాం పవర్ హౌస్ కేటాయింపునకు చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదించింది. వీటితో పాటు జేఎస్డబ్ల్యూ లియో ఎనర్జీ లిమిటెడ్ తో పాటు పలు ఇతర విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా ప్రతిపాడులోని నడింపాలెం గ్రామంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రి సిబ్బంది నివాసాల నిర్మాణం కోసం కేటాయించేందుకు చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అభివృద్ధి కోసం దేవాదాయ శాఖకు ఉచితంగా కేటాయించడానికి ఆమోదం తెలిపింది. కుప్పంలో కేంద్రీయ విద్యాలయ స్థాపన కోసం ఉచితంగా భూమి ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోదించింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని కృష్ణపట్నంలో ఇండస్ట్రియల్ పార్క్ కు సుమారు 88 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఐఏసీ ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది.